నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీడీపీ భవిష్యత్తు కార్యక్రమాలపై అచ్చెన్నాయుడు మీడియా సమావేశం. కాటారంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల స్కీమ్ తో ప్రజలలో అనూహ్య స్పందన లభించింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని దివ్య ఆసుపత్రిలో ఆందోళన. మలక్పేట ఏఐఎంఐఎం ఆఫీస్ వద్ద ప్రజాపాలన 6 గ్యారెంటీల అప్లికేషన్లో ప్రజల నుంచి స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ప్రచారం పర్వాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీ నుంచి పార్లమెంట్ స్థానాల వారీగా మరియు ఎన్బీఎస్పీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 25 బహిరంగ సభల నిర్వహణ కార్యక్రమాలు, రూట్ మ్యాప్ నకు సంబంధించిన ప్రణాళికలను ఆ పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి సభకు 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానంలో బహిరంగ సభను ఏ అసెంబ్లీ స్థానం పరిధిలో నిర్వహించాలి, ఏమే రోజున ఏమే కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయాలపై కమిటీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కార్యక్రమాలపై అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో అన్నారు. పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 5వ తారీఖున. 6వ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో, అదే రోజు సాయంత్రం నరసాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం. 9వ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను, నంద్యాల పార్లమెంట్ ఆళ్లగట్లో 2 సమావేశాలు నిర్వహించాలని 9వ తారీఖు నిర్ణయించాం. 10వ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి, కాకినాడ పార్లమెంటు తున్లో 2 సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేశాం. అదేవిధంగా 18వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించాలని, మచిలీపట్నం పార్లమెంటు గుడివాడలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 19వ తారీఖున జీడీ నెల్లూరు, చిత్తూరు పార్లమెంట్లో జీడీ నెల్లూరులో చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం కమలాపురంలో, మన కడప పార్లమెంట్ కమలాపురంలో అదే రోజు సాయంత్రం చేస్తున్నాం. 20వ తారీఖున
అరకు పార్లమెంటు అరకు వ్యాలీ, అదేవిధంగా అమలాపురం పార్లమెంటు మండపేటలో 20వ తారీఖున చేస్తున్నాం. 24న రాజంపేట పార్లమెంటు పీలేరు, అనంతపురం పార్లమెంటు ఉరవకొండ. 25వ తారీఖున నెల్లూరు పార్లమెంట్ కొవ్వూరు అసెంబ్లీలో, కర్నూలు పార్లమెంట్ పత్తికొండ అసెంబ్లీలో 25వ తారీఖున, 27వ తారీఖున రాజమండ్రి పార్లమెంటు గోపాలపురం, గుంటూరు పార్లమెంటు పొన్నూరు, 28వ తారీఖున అనకాపల్లి పార్లమెంటు మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంటు టెక్కలి, 29వ తారీఖున ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు, బాపట్ల పార్లమెంటు చీరాలలో ఈ సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ భారీ స్థాయిలో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి ప్రజలందరూ సహకరించాలి. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మలాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాలంటరీగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కాటారం సిడిపి ఎస్డిఎఫ్ డిఎంఎఫ్టి నీతి ఆయోగ్లో మంజూరైన నిధులు వినియోగంపై సంబంధిత అధికారుల ప్రజాప్రతినిధులతో కాటారంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. చేస్తుంది బీసాగర్ టు ఆర్ఎంబీ రోడ్ టు బీసాగర్ ఒక కల్వర్ట్ కట్టున్నాను. అది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సింది వస్తుంది. ఎంపీపీ గారు, ఆ రోజు మనం అక్కడికి వెళ్తే ఎట్లా ఉంది, మధ్యలో వాటర్ పోతా ఉంది. అది దాటుకోవడానికి ఒక కల్వర్ట్ అక్కడ నిర్మిస్తాము. ఎమర్జెన్సీ పూర్తిగా రోడ్డు వేయరాదు. పూర్తిగా రోడ్ ఎట్లా వేస్తాము? అక్కడ రోడ్డు కాదు సార్, ఊర్లో లోకల్ దాదాపు ఒక 10 లక్షలతోటి రోడ్డు అవసరం ఉంది సార్. సిసి రోడ్డు అయితే నా దగ్గర కొంత ఫండ్ ఉన్నది. డబ్బు మనం తెచ్చుకోగలిగితే వేరే జిల్లా నుంచి, లేకపోతే అక్కడ నుంచి మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి నా దగ్గర తిరగాల్సిన కూడా అవసరం రాదు. ఇప్పుడు మండలానికి 10 కోట్లు ఇచ్చేస్తా, మీరు ఖర్చు చేయండి. సో అందుకనే ఇంతకు ముందు ఇచ్చిన శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు సందేహం లేకుండా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే సర్పంచ్ తో సమస్య ఉందో ఒక నెల తర్వాత ఎట్లాగో క్లియర్ అయిపోతుంది. ఎక్కడైతే సమస్య లేదో పూర్తి చేయండి, మాకు బిల్స్ పంపించండి, మేము 50-60% ఫస్ట్ ఫేజ్ లో క్లియర్ చేసేస్తాము. మిగిలిన అమౌంట్ ఉదాహరణకి చెప్పాలంటే బహిరంగానే ఉంది, ఏఎంఆర్ కంపెనీ నుంచి 10 కోట్ల రావాలి మన జిల్లాకి. ఆల్రెడీ జమ అయిన డబ్బు ఏ సంవత్సరంది? పాత సంవత్సరం, కొత్త సంవత్సరంది కాదు. వాళ్ళు మనకి ఇవ్వాలి, ఇంకా 10 కోట్ల అమౌంట్ ఇవ్వాలి. సింగరేణి ఇంకా మనకి 10 కోట్ల ఇవ్వాలి. అసలు ఏఎంఆర్ వాళ్ళు మనకు అంతకు ముందు ఒక రూపాయి ఇవ్వాలి సార్. సమరించిన తర్వాతనే లెటర్ రాస్తే అప్పుడు ఇచ్చింది సార్ 20 crores ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను మొన్న ఇచ్చినేమో బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ రోజు మనం బ్రిడ్జి చూడడానికి బీరసాగర్ పోయినప్పుడు వాళ్ళకు అక్కడ గ్రామస్తులకు మాట ఇచ్చిన సార్, అక్కడ ఒక రోడ్డు పెట్టడం జరిగింది. కలవట్లు ఉన్నాయి లోపల ఊర్లో ఒక రోడ్డు సార్. అయితే ఆల్రెడీ నేను బ్రిడ్జింగ్ కోసం అయితే మనకి డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. అది మన సిడిపి వర్క్స్ ప్లస్ డిఎంఎఫ్కి సంబంధించిన వర్క్, అట్లాగే వేరే నీతి ఆయోగ్ సంబంధించిన వర్క్, వీటన్నిటికీ సమీక్ష చేయడం జరిగింది. దాంట్లో పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, దాంట్లో 90% వర్క్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. కాబట్టి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ ఇంజనీర్స్ ప్లస్ ఏఈ అట్లాగే మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎలక్షన్ వల్ల కొన్ని వర్క్స్ మనకి పెండింగ్లో ఉండిపోయాయి. వాటిని కూడా ఇప్పుడు వచ్చే ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేసి ఒక రూపురేఖ తయారు చేయడం జరిగింది. సో ఇట్లాంటి రివ్యూ మేము ఇక్కడ ప్రతి 15 days 20 daysకి వేరే వేరే మండలానికి పోయి చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఇందాక ఒక మన విలేకర్ గారు 501 సర్వే నెంబర్, 501 మాత్రం కాదు, 418 ఒక సర్వే నెంబర్ ఉంది, 501 సర్వే నెంబర్ ఉంది,
సుందరరాజపేటలో సర్వే నెంబర్ 94 కూడా ఉన్నాయి. ఈ మూడింటికి నాకు తెలిసి ఇంకా 200 మందికి మనం పట్టా పాస్పోర్ట్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారు తయారు చేసుకుని ఉన్నారు. ఎంఆర్ఓ గారు టేబుల్ మీద కూడా ఫైల్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఒక నెలలో మేము అన్నింటినీ ప్రిపేర్ చేయగలం. ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పురపాలు చేసింది. కాంగ్రెస్ సర్కారుపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేశామని, ఇప్పటికే 2 హామీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ 22 రోజుల్లో అప్పుడే మీరు ఇది లేదు అదే లేదు అంటున్నారు. మొత్తం నిండు కొండ లాంటి ఈ రాష్ట్రాన్ని ఒట్టి కొండ చేసి, ఆ ఒట్టి కొండలో నీళ్లు లేకుండా కూడా చేసి, మొత్తం ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన మీరు, గత ప్రభుత్వం మమ్మల్ని మనందరినీ ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళకి అధికారం మీద ఎంత మోహం ఉందో, ఎంత తాపత్రయం ఉందో, అధికారం మళ్ళీ మన దగ్గర నుంచి లాక్కోవాలని ఆ స్వార్థం ఏందో మనకి ఈనాడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళతో అడిగించుకో, వాళ్ళతో చెప్పించుకో, ఏదైనా అడిగినా నా ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోరికలని ఈ ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి మీకు నిర్వహిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం మలక్పేట ఏఐఎంఐఎం ఆఫీస్ వద్ద 6 గ్యారెంటీల అప్లికేషన్ ను ప్రజల నుంచి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్త మున్నా, మలక్పేట ఎంఐఎం కార్పొరేటర్ షఫీజ్ షాబ్ పాల్గొంటూ ప్రజలకు కావాల్సిన సేవ చేశారు. అనంతరం ముస్లిం మహిళలు అప్లికేషన్ స్వీకరించారు. ये होते जाता है, ये सबमिट कर देगा। बेटा ना हक के कैसे नहीं थे बोलना ना परेशान है क्या? తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల స్కీమ్ తో ప్రజలలో అనూహ్య స్పందన లభించింది. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని వార్డుల వారీగా మరియు మండల పార్టీలోని ప్రతి గ్రామాన ప్రజాపాలన సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి ప్రజాపాలన దరఖాస్తులను ఎటువంటి అసౌకర్యం కలగకుండా నేరుగా స్వీకరిస్తున్నారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ప్రజాపాలన దరఖాస్తులను మాత్రమే ప్రజలు 6 గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కమిషనర్ స్వామి, తహసీల్దార్ నాగరాజ్ మరియు తదితర అధికార సిబ్బంది పాల్గొన్నారు. తీసేం రేషన్ కార్డు అందరూ ఒక దగ్గర చేరుస్తాం అంతే. మళ్ళీ నువ్వు వేరే
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని దివ్య ఆసుపత్రిలో కేశంపేట మండలం కొత్తపేట్ గ్రామానికి జుకుట్లాల్ నరసింహులు అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు. సైనసైటిస్ సర్జరీ సమస్యకు సర్జరీ చేయడంతో వైద్యం వికటించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సుమారు ₹1,00,000 దాకా డబ్బులు తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసే పరిస్థితి విషమించక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారని, ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దివ్య ప్రైవేట్ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఆయన ఉంచుకోవాల్సింది ఒకవేళ నిజంగా ఆయన అక్కడికే పేషెంట్ ఏం చేయలేని పరిస్థితి ఉంది, పేషెంట్ కొలాప్స్ అయిపోవడం అంటే డిక్లేర్ చేయాలి. అక్కడనే డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రిపోర్ట్స్ అన్ని మీరే చూస్తారు. సర్జరీ కంటే ముందు కూడా అన్ని రిపోర్ట్స్ అంటే పేషెంట్ కండిషన్ ఏందన్నది పూర్తి మొత్తంగా మీకే అవగాహన ఉంటుంది. అయితే కొద్దిగా కండిషన్ సీరియస్గా ఉందని హాస్పిటల్ వేరే ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడం, ఇప్పుడు నన్ను అంటారా సార్ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడం కరెక్ట్ అంటారా? మీరేమంటారు? కరెక్ట్ అంటే నేను అనుకుంటా మోస్ట్లీ ఆయన కొలాప్స్ అయ్యేమని నాకు డౌట్ ఆ టైంకి. అంటే ఏమైనా చేస్తే లాస్ట్ ప్రయత్నం కూడా ఏం ఫలించకపోతున్నట్లు ఆయన పంపించిందేమని అనుకుంటున్నాను. నేను పేషెంట్ చూడలేదు కాబట్టి నేను ఖచ్చితంగా కాంక్రీట్ ఇది అని చెప్పని ఇక్కడ రాదు. ఇన్ఫెక్షన్స్ వచ్చి సెకండరీ బ్లీడింగ్ వస్తుంది. సెకండరీ బ్లీడింగ్ అంటారు అన్నమాట. ఇప్పుడు గాయం అయిన తర్వాత సడన్గా బ్లీడింగ్ అవుతుంది రోజుకి. సెకండ్ ఇన్ఫెక్షన్ అయ్యే లోపల రక్తనాళాలు అనేది అవి తిట్టుతాయి, తిట్టి బ్లీడ్ అవుతుంది అని సెకండరీ బ్లీడింగ్ అంటారు. ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే నార్మల్ స్కాన్ చేస్తారు, దాంతో కంట్రోల్ అవుతుంది. కానీ మరి ఏమైనా మార్నింగ్ యాస్పిరేట్ చేసుకున్నాను. యాస్పిరేషన్ అంటే లంగ్స్లకు వామిటింగ్ చేయబోయే ప్రయత్నంలో లంగ్స్లకు వెళ్ళిపోయింది అది వామిటింగ్ అనేది. కన్సల్టెంట్ మా దగ్గర కట్టాము, కన్సల్టెంట్కి ఇచ్చినాము, మనస్కి ఇచ్చినాము. తర్వాత హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఉంటాయి కదా, ఇక్కడ డివైడ్ అయిపోతుంది. ఆపరేషన్ ఎక్కడే జరిగిందా సార్? మన దగ్గర మా దగ్గరే జరిగింది. అంటే బయట నుంచి డాక్టర్ వచ్చి ఇక్కడ ఆపరేషన్? ఆయనే నాకు రామకృష్ణ ఏంటి సర్జన్, ఆయన వచ్చేసి మా దగ్గరికి 16 తారీఖు 11 నెల అంటే నవంబర్ 16 తారీఖు వచ్చింది నా దగ్గరికి. ఏంటంటే ఆయన దగ్గర ఒక 1 year 2 years నుంచి బయట ఎక్కడెక్కడ దేశమంతా తిరిగి అన్ని పరీక్షలు చేయించుకొని అలసిపోయి లాస్ట్ సిటీ స్కాన్ తీసేసాను ఉంటే దానికి ఇక ట్రీట్మెంట్ సిటీ స్కాన్ రిపోర్ట్ ప్రకారం ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ చేసినాం. అంటే ఆయనకు రిఫర్ చేస్తే ఆయన ఏం చేసిందంటే సర్జరీ చేయాలని చెప్పేసి రాసి సర్జరీ చేయాలని రాసి పరీక్షలు చేయించుకోండి అని చెప్పేసి ఆయన 26 తారీఖు నాడు నవంబర్ చేశాం. పేషెంట్ మన దగ్గర థర్డ్ అడ్మిట్ అయింది. మార్నింగ్ థర్డ్ అడ్మిట్ అయ్యి థర్డ్ నాడే ఈఎన్టీ సర్జన్స్ ఇద్దరు, డాక్టర్ రామకృష్ణ, తర్వాత ఆయన కొడుకు డాక్టర్ రమేష్ కృష్ణ ఇద్దరు వచ్చిండ్రు. ఇద్దరు వచ్చి సర్జరీ చేసింది. సార్ నాకు ఎండోస్కోపీ ఫెస్ట్ అంటారు, ఫెస్ట్ అండ్ సెప్టోప్లాస్టిక్ రెండు చేసిన పేషెంట్ బాగానే ఉన్నాడు. థర్డ్ డే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయింది. తర్వాత ఆయన ఇది నోన్ ఆల్కహాలిక్, అంటే రోజు ఆల్కహాల్ తీసుకుంటాడు. ఆల్కహాల్ అయినందుకు కొంచెం విడ్రాయల్ అంటారు అన్నమాట, పిచ్చిగా అట్లా ఉంటే 2 సార్లు మందులు రాసినాము పోయినాయి. తర్వాత ఇక మాకు కనబడలేదు. ఈరోజు మాకు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈరోజు వీళ్ళంతా మా దగ్గరకు వచ్చింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న స్లిప్ చూస్తే 24 తారీఖు నాడు ఏంటి డాక్టర్ రామకృష్ణ శివనీస్ హాస్పిటల్కి వాళ్ళ ఓన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకుంటే ఆయన కొన్ని మెడిసిన్స్ సిమ్టమ్స్ ఏదంటే ముక్కలకి నీరులాగా కాడుతుంది, లేకపోతే హెడేక్ అని ఏదంటే దాని సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న పోయింది. కొంచెం బ్లీడింగ్ లాగా అవుతుందంటే ఆయన ప్యాక్ పెట్టినాడు, నాకల్ ప్యాక్ అంటారా పెట్టి పేషెంట్ని ఇంటికి పంపించేది. ఇక మార్నింగ్ పేషెంట్ ఏదో వామిటింగ్ చేయడానికి పోయి సడన్గా యాస్పిరేట్ చేసుకొని కొలాప్స్ అయినట్టు ఆ డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పింది. అంటే సీరియస్గా ఉన్నా దగ్గర తీసుకొని వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన, సీరియస్ ఉంటే అని చెప్పిన నాతో ఫోన్ చేసి చెప్పింది. తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి అలిగేషన్ ఏంటంటే
ఆ డాక్టర్ సార్ని పిలిపోయింది ఇంటికి, లేకపోతే హాస్పిటల్ని